అందరికీ నమస్కారం. బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఇవాల్టి వీడియోలో సగ్గుబియ్యం ఆవిరి వడియాలు ఎలా చేయాలో మనం చూసుకుందాము. సగ్గుబియ్యం ఆవిరి వడియాలు చాలా బాగున్నాయి, చాలా రుచికరంగా కూడా ఉన్నాయి. దీనికి మనకి ఏం కావాలి అంటే నానబెట్టిన సగ్గుబియ్యం కావాలి, జీలకర్ర కావాలి, ఇడ్లీ పాత్రలు కావాలి, అలాగే ఉప్పు కావాలి. నేను 8 గంటల సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం మనం ఒక రాత్రన్నా 8 గంటలన్నా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మనం వడియాలు పెట్టుకోవడానికి వాడుకుంటాము. దీంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాము. వడియాల్లో ఉప్పు తక్కువే, సరిపడినంత వేయాలి. అలాగే జీలకర్ర కూడా వేసి వీటిని బాగా కలుపుకోవాలి. మనం ఈ పదార్థాలన్నీ బాగా కలుపుకుని నేను ఇడ్లీ పాత్రలు తీసుకుని ఆ ఇడ్లీ పాత్రలో ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత దానిని ఎండబెట్టాలి. ఒక పూట కానీ ఒక గట్టి ఎండ ఎండితే సరిపోతుంది. మామూలుగా వడియాలు అయితే 3-4 రోజులు ఎండబెడతాం కదా, ఎండ సరిగ్గా లేకపోతే ఒక వారం రోజులు కూడా ఎండబెడతాం. కానీ ఈ ఆవిరి వడియాలకి ఏంటి అంటే ఒక్క గట్టి ఎండ పెడితే సరిపోతుంది. నేను ఇక్కడ మైక్రోవేవ్లో వండుతున్నాను, అందుకోసం అని చెప్పి మైక్రోవేవ్ ఇడ్లీ పాత్రలు తీసుకున్నా. ఈ నానబెట్టిన ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని అంతా మనం ఇడ్లీలు ఉడకబెట్టుకున్న తర్వాత దీనిని ఎండబెట్టుకుంటాము. ఒక రోజు లేదా ఒక్క గట్టి ఎండ అంటే ఒక 4-5 గంటలు ఎండినా సరిపోతాయి. ఇది ఒక రకమైన ఆవిరి వడియాలు అనమాట. ఎక్కువ సమయం లేని వాళ్ళకి, ఎండ ఎక్కువగా లేని వాళ్ళు ఇలాంటివి పెట్టుకుంటే వాళ్ళకి సరిపోతుంది. నేను ఇందులో టమాటా సగ్గుబియ్యం ఆవిరి వడియాలు కూడా చేశాను, అది కూడా ఒకసారి చూడండి. నేను ఇక్కడ మైక్రోవేవ్లో పెడుతున్నాను. 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 6 నిమిషాలు పెడితే సరిపోతుంది. నాకు అవి అలా సరిపోయాయి. 6 నిమిషాల తర్వాత మనం తీసి చూస్తే మీరు చూడండి, మనకి ఇడ్లీలు ఉడికినప్పుడు ఎలాగ మనకి చేతికి ఏం జిగురు అంటుకోకుండా ఉంటుందో అలాగే ఉంటే ఇవి ఉడికిపోయినట్టు. చూడండి, మీకు జిగురు ఏం అంటుకోవట్లేదు కదా వాటి మీద చేయి వేస్తే. అలాగే ఇప్పుడు వీటిని తీసుకుని వెళ్ళి, ఇప్పుడు నేను ప్లాస్టిక్వి, మనం వడియాలు కూడా పాలిథిన్ మీదే పెడతాం కాబట్టి వడియాలకి ప్లాస్టిక్ వాడుతున్నారు అని పెద్ద ఏమీ సంశయించక్కర్లేదు, మామూలుగానే వాడుకోవచ్చు. వడియాల విషయంలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, పాలిథిన్ కానీ ప్లాస్టిక్ కానీ వాడినాం. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న ఈ ఆవిరి వడియాలని ఒక గట్టి ఎండబెట్టుకుంటే, ఇదిగో ఎండలో పెట్టాను. ఎండబెట్టిన తర్వాత మనం నూనెలో వేయించుకుని మనకి ఎలా కావాలంటే అలా తినచ్చు. పొయ్యి వెలిగించుకుని నూనె వేసుకుని, ఇదిగో చూడండి మీరు ఎంత ఉంది ఆ వడియం, అది ఎంత పెద్దగా అవుతుంది. చాలా బాగున్నాయి ఆవిరి వడియాలు, మీరు ఒకసారి పెట్టుకుని చూడండి. ఇలాగే టమాటా ఆవిరి వడియాలు, అలాగే టమాటా వడియాలు, సగ్గుబియ్యం టమాటా వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, ఇలాగే సగ్గుబియ్యంలో 4 రకాలు, వరిపిండిలో 4 రకాలు, నేను ఇవన్నీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు ప్లేలిస్ట్లో చూస్తే, వీడియోస్లో చూస్తే మీకు కనిపిస్తుంది. మీరు ఒక్కసారి అవి చూసుకుని అన్నీ ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్లో నాకు చెప్పండి. ఇది సగ్గుబియ్యం ఆవిరి వడియాలు కదా. ఇవి కాకుండా ఇంకా తర్వాత వచ్చే వీడియోస్ ఏమేంటి అంటే, ఇదిగో వరిపిండిలో కూడా నేను వరిపిండి ఆవిరి వడియాలు చేశాను. అలాగే వరిపిండికి జంతికలు మోడల్లో ఒక వడియాలను చేశాను. అలాగే వరిపిండి టమాటాలు కలిపి, టమాటా రసం కలిపి చేశాను. ఇక వరిపిండి వడియాలు మామూలుగా అందరూ పెడతాం కదా, అలా పెట్టాను. కొన్ని నేను నావి జోడించాను అనమాట. వడియాలు ఎలా పెట్టుకోవాలో మనం చూసుకుందాం. వీటికి ఏమేం కావాలి అంటే, నానబెట్టుకున్న సగ్గుబియ్యం కావాలి. మనం ఒక రాత్రంతా లేకపోతే కనీసం 8 గంటలు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మనం వడియాలకు పెట్టడానికి వాడతాము. అలాగే ఉప్పు కావాలి, పచ్చిమిర్చి ముద్ద కావాలి, జీలకర్ర కావాలి. ఎలా తయారు చేస్తాము? తయారీ విధానం ఏంటి అంటే, ముందు పొయ్యి వెలిగించుకుని ఒక బాణీలో తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు ఎలా పోసుకుంటాము అంటే, మనం ఎన్ని కప్పుల సగ్గుబియ్యాన్ని నానబెట్టాము అనే దాన్ని బట్టి దీంట్లో నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టామంటే మనకి 7 కప్పుల నీళ్లు కావాలి. కానీ మనం 6 కప్పుల నీళ్ళని బాణీలో వేసుకుని 1 కప్పు నీళ్ళతోటి సగ్గుబియ్యాన్ని 8 గంటల పాటు నానబెట్టుకుంటాము. 1కి 7 నానబెట్టుకోవడానికి 1 కప్పు, మిగతావి 6 కప్పులు. ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసి, ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు వడియాల్లో ఉప్పు ఎక్కువ వేసుకుంటే కనుక చేదు వచ్చేస్తాయి. 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇది మరిగేంత వరకు, పచ్చిమిర్చి ముద్ద కూడా ఇందులో వేసేయచ్చు మనం. 1 చెంచా పచ్చిమిర్చి ముద్ద కూడా వేసేసి, నేను 1 కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను, 1 కప్పు నీళ్ళతోటి నానబెట్టుకున్నా. ఇందులో 6 కప్పుల నీళ్ళని నేను బాణీలో పోసి ఇందులో ఉప్పు జీలకర్ర వేసి నేను పొంగనిస్తున్నాను. 10 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలి. ఆ నీళ్లు పొంగేంత వరకు మనం దాన్ని అలాగే
పొయ్యి మీద ఉంచాలి. కుక్కర్ విజిల్ పెట్టకూడదు. దీంట్లో సగ్గుబియ్యాన్ని మరుగుతున్న నీళ్ళలో సగ్గుబియ్యం వేయాలి. మరుగుతున్న నీళ్ళలో వేస్తే, నీళ్లు మరిగిన తర్వాత వేస్తే ఇవి సగ్గుబియ్యం సులువుగా ఉడుకుతుంది. మనం నానబెట్టుకుని ఉన్నాం కదా, ఇంకా సులువుగా ఉడుకుతుంది. ఒక చెంచాతో కానీ గరిటెతో కానీ వడియాలను తీసి మనం వడియాల్ని అలాగే పెట్టాలి. చెంచాలతో ఎందుకు పెడతాము అంటే, వడియాల్లా కావాలి అంటే, గరిటెతో పెట్టేది మనకి అప్పడంలాగా పెద్దగా కావాలంటే ఇలా నులక మంచం మీద ఎండబెట్టుకుని మనం, అది నులక మంచం మీదనే ఎండబెట్టుకోవచ్చు, ఎండలో అన్న ఎండబెట్టుకోవచ్చు. అలా ఎండబెట్టుకుని ఇవి చూస్తున్నారు కదా, నేను ఎండపైన ఎండబెట్టాను, నులక మంచం మీద కూడా ఎండబెట్టాను. ఇది అయిపోయిన తర్వాత ఇదిగో ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. గల్ గల్ అని చప్పుడు వస్తాయన్నమాట. అలా వచ్చేంత వరకు మనం ఎండబెట్టుకోవాలి. మనం ఏం చేయాలంటే, ఒక బాణని తీసుకుని నూనె పోసుకుని అందులో మొత్తం మునిగేంత వరకు నూనె వేసుకుని ఒక్కొక్కటిగా వడియాలు అందులో వేయించుకుంటూ నూనె కాగిన తర్వాత అప్పుడు మనం తీసుకోవాలి. నూనె వడగట్టుకుని తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగాయో వడియాలు. పొంగుతాయి తెలుసా వడియాలు. అలా పొంగితే ఉన్న దానికంటే దాని డబల్ సైజ్ పొంగుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి చాలా బాగున్నాయి. ఇవే కాదు, తర్వాత టమాటా సగ్గుబియ్యం వడియాలు పెట్టాను, నేను ఆవిరి వడియాలు పెట్టాను, సగ్గుబియ్యం ఆవిరి వడియాలు పెట్టాను, సగ్గుబియ్యం ఆవిరి టమాటా వడియాలు పెట్టాను. భలే ఉన్నాయి. లేస్ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇవి చూడండి, ఎక్కువగా ఉన్న నీళ్ళని మనం వడగొట్టేసుకుంటాము. ఎంత బాగున్నాయి చూడండి. చూడ్డానికి బాగున్నాయి, తినడానికి ఇంకా బాగున్నాయి. అలాగే టమాటా వడియాలు కూడా చాలా బాగున్నాయి, అవి కూడా చూడండి. శుభోదయం అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఇవాళ సగ్గుబియ్యం ఆవిరి టమాటా వడియాలు ఎలా చేయాలో మనం చూసుకుందాం. సగ్గుబియ్యం ఆవిరి వడియాలు చేయడానికి కావాల్సిన అతి ముఖ్యమైన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, టమాటా గుజ్జు, జీలకర్ర, ఇడ్లీ పాత్రలు, ఉప్పు కావాలి. నేను 8 గంటల సేపు నానబెట్టుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని. లేకపోతే ఒక రాత్రంతా కూడా 1 కప్పు నీళ్లు పోసుకుని సగ్గుబియ్యాన్ని రాత్రంతా నానబెట్టుకున్నా కూడా మనం తీసుకుని వాడుకోవచ్చు. దీంట్లో ఈ నానబెట్టిన సగ్గుబియ్యంలో మీకు కావాలనుకుంటే నేను కొంచెం తీసుకున్నానా, ఎక్కువ తీసుకున్నానా, నీటిని వడగట్టుకుని తీసుకున్నాను అనమాట. మీకు ఎన్ని వడియాలు కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు. అలాగే ఉప్పు, జీలకర్ర కూడా వేసి బాగా కలపాలి. ఇందులో జీలకర్ర పొడి, టమాటా గుజ్జు, అప్పుడే తీసిన టమాటా గుజ్జు. మరి నిల్వ ఉన్నదైతే అంత రుచి ఉండదు, పాడైపోతుంది. అందుకోసం అప్పుడే వాడిన టమాటా గుజ్జుని నేను వాడుతున్నాను. వీటిని బాగా, అన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం ఇడ్లీని ఎలా ఉడకబెడతామో ఈ సగ్గుబియ్యం మిశ్రాన్ని ఇడ్లీ పాత్రలు తీసుకుని అలాగే ఉడకబెట్టుకుంటాం. ఇడ్లీ పాత్రలు తీసుకుని ఉడకబెట్టుకుని ఒక గట్టి ఎండ, అంటే పొద్దున్న పెట్టి సాయంత్రం తీసేయడం కానీ, లేదంటే మధ్యాహ్నమే 10కో 11కో పెట్టి సాయంత్రం తీసేయడం కానీ, ఒక గట్టి ఎండ వస్తే సరిపోతుంది. అంటే ఎండ ఎక్కువగా లేని వాళ్ళకి, విదేశాల్లో ఉండేవాళ్ళు ఇది బాగా చేసుకుని ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకి వడియాలు ఒక్కొక్కసారి ఒక వారం రోజులు, 10 రోజులు, ఒక్కొక్కసారి ఒక నెల అంతా కూడా వడియాలు పెడుతూ ఉంటాం మనం. కానీ ఈ ఆవిరి వడియాలకి అలా కాదు. వీటిని ఇలా ఇడ్లీలో ఉడకబెట్టినట్టు ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసేసి, లేదు 20 నిమిషాలు ఉడకబెట్టేసి ఒక గట్టి ఎండలో పెట్టేస్తే అయిపోతాయి. ఒక రోజులోనే మనం పెట్టేసుకుని అదే రోజు, ఏ రోజైతే ఉడకబెట్టామో, ఏ రోజైతే ఎండబెట్టామో అదే రోజు రాత్రి తినేయచ్చు. కానీ మామూలుగా వడియాలకు అలా కాదు కదా. ఒక రోజు ఉడకబెట్టడం, తర్వాత 2-3 రోజులు. ఇప్పుడు ఎండ ఎక్కువైపోయింది కాబట్టి 2-3 రోజులు పడుతుంది. ఒకప్పుడు వారం రోజులు, 10 రోజులు కూడా పట్టేది. ఇప్పుడు కూడా ఎండ సరిగ్గా లేకపోతే సరిపోదు. ఇప్పుడు ఇందులో నేను టమాటా వడియాలు, టమాటా గుజ్జు వేశాను కాబట్టి ఇలా వస్తున్నాయి. మామూలుగా సగ్గుబియ్యం ఆవిరి వడియాలు కూడా నేను వేశాను, మీరు అవి కూడా ఉన్నాయి చూడండి. ఉడికిపోయిన తర్వాత ఇదిగో చూడండి, మనకి ఇడ్లీ ఉడికాయని మనం ఎలా చూస్తామో ఇది కూడా అలాగే ఉడికాయ లేదా అని మనం అలాగే చూస్తాము. అలాగ తీసుకుని చూసి ఉడికాయి అని నిర్ధారించుకున్న తర్వాత వీటిని ఒక్క గట్టి ఎండలో మనం, లేదు 10కో పెట్టి సాయంత్రం 4కి తీసేసినా సరిపోతాయి. ఎందుకంటే చాలా మటుకు ఉడికిపోయి ఉంటాయి కదా. ఏమన్నా కొంచెం తేమ ఉంటే ఆ తేమ కూడా వెళ్ళిపోవడానికి, ఉపయోగపడడానికి మాత్రమే ఈ ఎండలో పెట్టుకోవడం, అంతే. ప్లాస్టిక్ దాంట్లో పెడుతున్నాను అని పర్వాలేదు, ఎందుకంటే మనం ఎలాగో వడియాలు, ఇదిగో ఎండబెట్టాను. ఈ ఎండలో పెట్టిన టమాటా వడియాలు అనమాట ఇవి. ఆవిరి టమాటా వడియాలు చాలా బాగున్నాయి తెలుసా అండి. పొయ్యి వెలిగించుకుని నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి. చూడండి ఈ వడియాలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, ఎంత పెద్దగా అవుతున్నాయి. టమాటా ఫ్లేవర్ వేసుకుని నేను సగ్గుబియ్యం టమాటా వడియాలు, వరిపిండి టమాటా వడియాలు, అలాగే ఓట్స్ తోటి, అలాగే మరమరాలతోటి, అలాగే అటుకులతో కూడా చేశాను. వాటిని కూడా మీరు ఒకసారి చూసి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఏ సందేహం లేదు, మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇదిగో ఇవి ఆవిరి సగ్గుబియ్యం వడియాలు. ఇవి వేయించిన తర్వాత
ఇవి సగ్గుబియ్యం ఆవిరి టమాటా వడియాలు. మీ అందరికీ నమస్కారం. బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఇవాళ సగ్గుబియ్యం టమాటా వడియాలు ఎలా చేసుకోవాలో మనం చూసుకుందాము. ఇవి తిన్నవాళ్ళు లేస్ టమాటా స్టైల్ ఎలా తిన్నానో అలా ఉన్నాయని చెప్పారు. మీరు ప్రయత్నించండి. ఏం కావాలి అంటే నానబెట్టిన సగ్గుబియ్యం, నీళ్లు, జీలకర్ర, ఎండుమిర్చి పొడి, టమాటా గుజ్జు, ఉప్పు కావాలి. పొయ్యి వెలిగించి ఒక బాణి తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకోవాలి. ఎన్ని నీళ్లు పోసుకోవాలి అంటే సగ్గుబియ్యం వడియాలకి 1కి 7, కానీ ఇందులో మనం 6 కప్పుల నీళ్లు పోసుకుంటాం. ఎందుకు 6 కప్పుల నీళ్లు పోసుకుంటాం అంటే 1 కప్పు నీళ్ళని మనం సగ్గుబియ్యం నానబెట్టడంలో వాడతాం కదా. ఇందులో ఉప్పు వేసుకుని అలాగే జీలకర్ర కూడా వేసి 1 చెంచా జీలకర్ర, అలాగే కొంచెం ఎండుమిర్చి పొడి, 1 చెంచా ఎండుమిర్చి పొడి అది కూడా వేసుకుని 1 చెంచా ఎండుమిర్చి పొడి, ఎందుకంటే రంగు కూడా మనకి బాగుంటుంది, కారం కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒకసారి కొంచెం కలుపుకోవాలి, ఎందుకంటే ఉప్పు తర్వాత ఎండుమిర్చి పొడి అంతా కలవాలి కదా. అలాగే పచ్చి టమాటా గుజ్జు, అప్పుడే తీసిన పచ్చి టమాటా గుజ్జు కూడా వేసుకుని మనం దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. ఒక గరిటెతో శుభ్రంగా కలపండి, అప్పుడు ఏంటంటే అన్నీ కలుస్తాయి కదా. ఇప్పుడు ఇది మిశ్రమం పొంగి వచ్చేంత వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చి టమాటా గుజ్జు కదా మనం వాడింది. ఆ పచ్చి టమాటా గుజ్జులో పచ్చిదనం పోవాలి కదా, అందుకోసం పొంగి వచ్చేంత వరకు ఆగిన తర్వాత, పొంగి వచ్చిన తర్వాత నానబెట్టిన సగ్గు బియ్యాన్ని ఈ మరుగుతున్న నీటిలో మనం వేసుకోవాలి. సగ్గు బియ్యం 8 గంటలు లేకపోతే ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. మనం ఎంత సగ్గుబియ్యం నానబెట్టుకుంటామనే దాన్ని బట్టే నీళ్లు ఉంటాయి. ఇలాగ ఈ సగ్గుబియ్యం 10 నిమిషాలు ఉడికిన తర్వాత, లేకపోతే ఇప్పుడు మీరు చూడండి సగ్గుబియ్యం అందులో కనిపించట్లేదు కదా, నీళ్ళల్లో కరిగిపోతుంది. ఇది ఇంకా దగ్గర పడేంత వరకు మనం వేస్తాం. పైగా ఒక ఎండలో ఇది వడియాలు పెడితే ఇలా ఉంటాయి. వేయించిన తర్వాత ఒక నూనె తీసుకుని, ఒక బాండి తీసుకుని, బాండిలో నూనె వేసుకుని, నూనె వేగిన తర్వాత ఒక్కొక్కటిగా వడియాలు వేయాలి. మీరు ఇందులో చూస్తున్నారు కదా, కొంచెం టమాటా గుజ్జు వల్ల అవి ఎర్రగా ఉన్నాయి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి వడియాలు. చిన్న వడియాలు ఇంకా చాలా పెద్ద పెద్దగా పొంగుతున్నాయి. టమాటా గుజ్జు వేసినందువల్ల ఏంటి అంటే టమాటా ఫ్లేవర్ దీనికి బాగా పడుతుంది అన్నమాట. ఇదైతే తిన్న వాళ్ళందరూ చాలా బాగున్నాయని, లేస్ టమాటా తింటే ఎంత బాగుందో అంత బాగున్నాయని చెప్పారు. మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. నేను సగ్గుబియ్యం వడియాలు ఒక 4 రకాల వడియాలు, ఆవిరి వడియాలు, ఆవిరి టమాటా వడియాలు, వడియాలు సగ్గుబియ్యం టమాటా వడియాలు ఇలా చేశాను. ఇది సగ్గుబియ్యం టమాటా వడియాలు వేయించక ముందు, ఎండబెట్టిన తర్వాత. ఇదిగో వేయించిన తర్వాత ఇది ఎంత బాగుందో కదా, చూస్తుంటే నూనె ఊరుతోంది. ఇంకా తర్వాత నేను ఏమేమి పెడతానంటే వరిపిండి ఆవిరి వడియాలు, అలాగే వరిపిండితోటి జంతికల వడియాల్లాగా నేను ఒకటి చేశాను. నాకు జంతికలు అంటే ఇష్టం, అందుకని ఇది ఇలా తయారు చేశాను. అలాగే వరిపిండి కూడా వరిపిండి టమాటా వడియాలు చేశాను. అలాగే మామూలుగా ఉండే వరిపిండి వడియాలు కూడా నేను చేశాను. ఇవన్నీ మీరు చూసి ప్రయత్నం చేసి ఎలా ఉందో కామెంట్లో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like it, share it and subscribe it for more updates. Jai Hind.